హలో అండి, ఈరోజు ఈ వీడియోలో మనం 7 నెలలు నిండిన పిల్లల కోసం మల్టీగ్రెయిన్ రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలాగే ఆ రాగి జావని ఎలా తయారు చేసి ఏ విధంగా పిల్లలకు పెట్టాలి అనేది కూడా చూద్దాము. ఈ రాగి జావని మనం పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళు చాలా బలంగా, పుష్టిగా, చాలా తెలివిగా తయారవుతారు. అంతేకాకుండా ఈ రాగి జావని ఒక్కరోజు పెట్టామంటే చాలు, వాళ్ళు నెక్స్ట్ డేకి కొంచెం బాగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. అంత బలంగా ఉండే ఈ రాగి జావని మనం ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాన్ని బాగా హీట్ చేసుకొని మంటని మీడియం నుంచి లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు బాగా శుభ్రంగా క్లీన్ చేసిన రాగుల్ని తీసుకొని మనం ఖచ్చితంగా మీడియం నుంచి లో హీట్లోకి మాత్రమే మంటను అడ్జస్ట్ చేసి పెట్టుకుంటూ వీటి మొత్తాన్ని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఈ విధంగా వీటికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకొని పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి సగం కప్పు వరకు వేరుశెనగ గుళ్ళను తీసుకోవాలి. అంటే మనం 1 కప్పు రాగులను తీసుకున్నామంటే సగం కప్పు వేరుశెనగ గుళ్ళు అయితే సరిపోతాయి. దీనిని కూడా మీడియం హీట్లోనే ఈ విధంగా బాగా కలుపుకుంటూ వీటికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు, ఈ విధంగా అయ్యేంత వరకు బాగా వీటిని కూడా వేపుకొని వీటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి సగం కప్పు వరకు బాదం పప్పులను కూడా తీసుకొని సేమ్ అలాగే మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. ఇవి మనకి వేగిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే ప్యాన్లోకి మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. సగ్గు బియ్యాన్ని కూడా మనకి ఇవి బాగా క్రంచీగా అయ్యేంత వరకు లో హీట్లోనే వీటి మొత్తాన్ని మనం బాగా వేపుకోవాలి. వీటికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వీటి మొత్తాన్ని బాగా వేపుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా చల్లారబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం అలాగే టేస్ట్ కోసం 2 లేదా 3 వరకు యాలకులు కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ జావలోకి టేస్ట్ కోసం నేను కలకండను తీసుకుంటున్నాను. ఈ కలకండ అనేది కొంచెం ముక్కలుగా చేసుకొని క్రష్ చేసుకొని ఆ కలకండ ముక్కల్ని నేను ఈ జావ పొడిలోకి యాడ్ చేస్తానన్నమాట. మరి చప్పగా ఉంటే పిల్లలు తినలేరు కదా, సో అందుకని నేను ఇక్కడ కలకండను యాడ్ చేస్తున్నాను. ఈ కలకండ ప్లేస్లో మీరు బెల్లమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అనేది మనం జావ చేసేటప్పుడు యాడ్ చేయాలన్నమాట. సో అది ఎలా అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ఇప్పుడు మనం ముందుగా చల్లారబెట్టుకున్న వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అలాగే మనం బాగా క్రష్ చేసి పెట్టుకున్న కలకండ ముక్కలను కూడా ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పొడిలాగా మధ్య మధ్యలో మిక్సీ అనేది ఆపుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి మొత్తాన్ని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకొని దీనిని మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజుల వరకు కూడా మనం అలాగే స్టోర్ చేసి పెట్టుకొని మనకి ఎప్పుడైతే పిల్లలకి జావ చేయాలనుకుంటామో అది ఒక స్పూన్ అనేది 1 లేదా 2 స్పూన్లు అనేది మన పిల్లలు తినే దానికి తగ్గట్టుగా చూసుకొని మనం జావ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం జావ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాము. ఈ రాగి జావ చేయడం కోసం మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మల్టీగ్రెయిన్ రాగి పౌడర్ని ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు పాలు పోసుకొని అలాగే 1 గ్లాస్ వరకు నీళ్ళు కూడా పోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీని మొత్తాన్ని మనం బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, లేకపోతే కొంచెం మనకి ఉండలు కట్టేస్తుంది అనమాట. సో ఒకసారి పొంగు వచ్చేంత వరకు దీని మొత్తాన్ని ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలన్నమాట. మనం కలకండ గనక ముందు యాడ్ చేయకపోతే బెల్లం అనేది మనం ఇలా ఈ విధంగా జావ రెడీ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ టైంలో బెల్లం అనేది కొంచెం మెత్తగా క్రష్ చేసుకొని దానిని ఇప్పుడు యాడ్ చేసుకొని ఆ తర్వాత జావ రెడీ చేసుకుంటే సరిపోతుంది. అంటే మన పిల్లలు తినే స్వీట్కి తగ్గట్టుగా బెల్లం అనేది చూసుకొని యాడ్ చేసుకోవాలి. మనం మంటని మీడియం హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని కలుపుకుంటూ దీని మొత్తాన్ని మనం బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియం హీట్లోనే ఈ విధంగా బాగా ఉడుకుతుందనమాట. అప్పుడు దీనికి ఉన్న పచ్చివాసన అంతా పోయి మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మరీ గట్టిగా కాకుండా మరీ జారుడ్ కన్సిస్టెన్సీలో కూడా కాకుండా మనకి జావ అనేది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని మనం బాగా చల్లారబెట్టుకొని ఈ విధంగా ఉన్నప్పుడు పిల్లలకి సర్వ్ చేస్తే సరిపోతుంది. ఇది చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. సో తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా ఈ జావని ట్రై చేయండి.